నేటి భక్తి సమాచారానికి స్వాగతం, నమస్కారం. నేటి ఆలయ దర్శన విశేషాలను గమనిద్దాం. మహాత్ముల మనస్సు మైనం కన్నా మెత్తనిది, వెన్నవలే మృదువైనది. ప్రత్యుపకారమేమీ ఆశించకుండా వారు భక్తులను ప్రేమించెదరు, భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు అని సాయి సచ్చరిత్ర వెల్లడిస్తున్నది. సాయిబాబా భక్తులని ఎంత ప్రేమించడివారో సాయి భక్తులకి విదితమే. సాయి భక్తులే సద్భక్తితో నిర్మింపచేసిన సాయి మందిరాలు మన రాష్ట్రంలో కోకొల్లలు. వాటిలో ఒకటి పెదవడ్లపూడి శ్రీ షిరిడి సాయి మందిరం. నేటి భక్తి సమాచారంలో పెదవడ్లపూడిలో నెలకొని ఉన్న సాయి మందిర విశేషాలు తెలుసుకుందాం. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో శ్రీ సాయిబాబా మందిరం సాయి బోధనల నిలయంగా విరాజిల్లుతున్నది. సబ్ కా మాలిక్ ఏక్ హై అనే సందేశమిచ్చిన సాయిబాబా భక్తుల మదిలో శ్రద్ధ, సహనాలు, సుగుణాలని పెంపొందించి భక్తుల జీవితాలను సుఖ సంతోషాలతో నింపివేస్తున్నారు. సాయి కృపకు కృతజ్ఞతగా బాబాపై గల భక్తితో శ్రీ నాగభూషణం గారు సాయి మందిరం నిర్మింపజేశారు. సాయి మందిరం నిర్మింపచేయాలనే తన సంకల్పానికి బాబా ఆశీస్సులు తోడై సంకల్పం నెరవేరిందని నాగభూషణం గారు తెలిపారు. 2006లో నిర్మాణం పూర్తి జరిగింది. సువిశాల ప్రాంగణంలో పచ్చిక బయళ్ల పచ్చని అందాల నడుమ ఆలయం నిర్మింపబడింది. ఆవరణలో అడుగుపెట్టగానే శ్రీకృష్ణుని దర్శనం లభిస్తుంది. బాలకృష్ణ జై, రంగరంగ నువ్వు ఒక దొంగ, ఇంటి దొంగ, చిలిపి చంటి దొంగ, చిన్ని కృష్ణుడల్లె దోచుకున్న దొంగ, వెతికి వెన్నలెన్ను మింగినావు అవలీలగా రంగరంగ. ఇదే బాబా ప్రధాన మందిరం. వేదిక పైన బాబావారు ఆసీనులై విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. 2006 ఫిబ్రవరి 3న ఈ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అందంగా అతి సహజంగా మలచబడిన ఈ చలువరాతి మూర్తి దర్శనం భక్తులని తన్మయుల్ని చేస్తుంది. మీ భారములు నాపై పడవేయుడు, నేను మోసెదను అని అభయమిచ్చిన బాబా సదా భక్తుల భారాలని మోస్తూ వారి కష్టాలను దూరం చేస్తున్నారు. అందుకే సాయి అంటే భక్తులకి ప్రేమ, భక్తి. ప్రతి గురువారం వందల సంఖ్యలో భక్తులు ఈ మందిరం విచ్చేస్తుంటారు. కాకడ హారతి, అభిషేకం అత్యంత శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తారు. అనంతరం విశేష అలంకరణ చేసి అర్చనతో సేవిస్తారు. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే, ఏ
క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై పిల్ల పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణు రూపుడై మహల్సా శ్యామాకు మారుతిగాను మరికొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు ధన్యుల చేశాడు సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం గుంటూరు కృష్ణా జిల్లాల నుండి భక్తులు ఈ సాయిని దర్శించి శుభ ఫలితాలను పొందుతున్నారు. ఒక్కసారి బాబాని దర్శించి భక్తి ప్రేమలతో సేవిస్తే చాలు తమకి ఎప్పుడు ఏది అవసరమో అది అందించి అనుగ్రహిస్తారు సాయిబాబా. అందువల్లనే సాయి భక్తుల సంఖ్య అనునిత్యం అధికమవుతున్నది. పెదవడ్లపూడి శ్రీ షిరిడి సాయిబాబా దివ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసారా వేడుకుందాం. బాబా శరణం సద్గురు సాయి శరణం నీ పాద కమలములే నిత్యం సత్యం. అనేక జన్మార్జిత పాప సంక్షయో భవేద్భవత్పాత సరోజ దర్శనాత్ క్షమస్వ సర్వానపరాధ పుంజకాన్ ప్రసీద సాయి సద్గురో దయానిదే. నీ చరణ కమల దర్శనముచే అనేక జన్మలందు చేసిన పాపకర్మలు నశించును. దయానిధి నా అపరాధములు అన్నింటినీ క్షమించి ప్రసన్నుడవగుము అని సాయిబాబాని శరణు వేడితే కరుణ కురిపించే కలియుగ దైవం శ్రీ షిరిడి సాయిబాబా. నేటి భక్తి సమాచారంలో బెంగుళూరు శ్రీ షిరిడి సాయినగర్లో నెలకొని ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం దర్శిద్దాం. ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి జయ జయ సాయి ద్వారకమాయి నీవే జగమోయి నీవే జగమోయి. ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి జయ జయ సాయి ద్వారకమాయి నీవే జగమోయి జయ జయ సాయి ద్వారకమాయి నీవే జగమోయి నీవే జగమోయి. ఓం సాయి సాయి శరణం జయ సాయి నాథ శరణం ఓం సాయి సాయి శరణం జయ షిరిడి నాథ శరణం. ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి జై జై సాయి. బెంగుళూరు నగరం మారతళి ప్రాంతంలో
షిరిడి సాయి నగర్లో శ్రీ షిరిడి సాయిబాబా మందిరం అలరారుతున్నది. శ్వేతవర్ణంలో ఆలయం నిర్మితమై ఉంటుంది. రెండు వైపులా మెట్లు, పై అంతస్తులో మందిరముంటాయి. ఒకప్పుడు ఇక్కడ ఖాళీ ప్రదేశం ఉండేది. ఖాళీ ప్రదేశంలో భక్తులు బాబా ఫోటో పెట్టి పూజలు చేసేవారు. ప్రతి గురువారం భజన కార్యక్రమం నిర్వహించి సాయిబాబాని సేవించేవారు. భక్తులు దినదినాభివృద్ధి చెంది సుఖ సంతోషాలతో వర్ధిల్లసాగారు. బాబావారికి కృతజ్ఞతగా ఒక మందిరం నిర్మింపచేయాలని సంకల్పించి 2001వ సంవత్సరంలో నిర్మింపచేశారు. సాయి ఆ త్రేతాయుగము ఏలితివయ్యా జగదభిరామ బాబా, శ్రీకృష్ణుడవయ్యా ద్వాపర ధర్మంగా చితివయ్యా, కలిజన పోషక షిరిడి వాస, కలిజన పోషక షిరిడి వాస, శ్రితజన పాలక సాయినాథ, శ్రితజన పాలక సాయినాథ. ఓం సాయి సాయి శరణం, జై సాయి రామ శరణం. ఓం సాయి సాయి శరణం, జై సాయి కృష్ణ శరణం. ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి, జై జై సాయి ద్వారకమాయి, నీవే జగమోయి, నీవే జగమోయి. సాయి ఆ రాఘవేంద్రులు నీలో నిండుగా గుపించనయా బాబా, ఆ పాండురంగడు నీవే గాదా షిరిడీనాథ. ఓం సాయి సాయి శరణం, జై సాయినాథ శరణం. ప్రతి గురువారం విశేష అర్చనలు, ప్రత్యేక పూజలు, అలంకరణ చేసి బాబావారిని సేవిస్తున్నారు. ఇక్కడ మందిరం నిర్మించినప్పటి నుండి ఈ ప్రాంతం అభివృద్ధి చెంది వాణిజ్య కూడలిగా మారిందని భక్తుల అభిప్రాయం. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, విదేశీయానం ఏ అభిష్టమైనా సరే ఒక్కసారి ఈ మందిరం దర్శించి బాబాను వేడుకుంటే చాలు, తప్పక నెరవేరుతాయని ఒక నమ్మిక. బెంగుళూరు షిరిడి సాయినగర్ శ్రీ షిరిడి సాయిబాబా దివ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసారా వేడుకుందాం. లోపలి దైవం నేనే, షిరిడి లోపలి దైవం నేనే, చిత్తం లోపలి ధ్యానం నేనే, చిత్తం లోపలి ధ్యానం నేనే, నిఖిలం నేనేలే, షిరిడి లోపలి దైవం నేనే, షిరిడి లోపలి దైవం నేనే, చిత్తం లోపలి ధ్యానం నేనే, చిత్తం లోపలి ధ్యానం నేనే,
నిఖిలం నేనేలే షిరిడీలోపలి దైవం నేనే షిరిడీలోపలి దైవం నేనే అన్ని వేళల అడుగిడుతారు అన్ని వేళల అడుగిడుతారు అందరూ నా వైపే అందరూ నా వైపే నన్నే నిరతం నమ్మిన వారికి నన్నే నిరతం నమ్మిన వారికి వెన్నిధి నా చూపే షిరిడీలోపలి దైవం నేనే షిరిడీలోపలి దైవం నేనే ఎవ్వరు నన్ను ఏమంటున్నా ఎవ్వరు నన్ను ఏమంటున్నా
సాయిరాం మానవ రూపం దాల్చిన శ్రీహరి మానవ రూపం దాల్చిన శ్రీహరి ఉద్భవించరా అవని నేలగా షిరిడి వాసా సాయిరాం భక్త వరద శ్రీ సాయిరాం. నేటి భక్తి సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం.